వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీచర్ల సస్పెన్షన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లపై మరీ ఇంత కక్ష కడతారా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొదటి రోజు వైఎస్ఆర్ కడప, రెండో రోజు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన 5 ఉపాధ్యాయ సంఘాల టీచర్లను ఎందుకు సస్పెండ్ చేశారని నిలదీశారు. వారు ఏం నేరం చేశారు? వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రాయాలా అని చంద్రబాబును నిలదీశారు. టెట్ నిబంధనల వల్ల 1,00,000 మందికి పైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని, ఆ నిబంధన నుంచి మినహాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వటం నేరమా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. రెడ్ బుక్ అరాచక జంగిల్ రాజ్ చివరకు ప్రభుత్వ టీచర్లను వదిలిపెట్టడం లేదన్నారు వైఎస్ జగన్. అసలు ఈ టెట్ నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని కోరాల్సింది చంద్రబాబే కాదా? ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు జగన్. ఇక టీచర్ల సమస్యను తమ పార్టీ ఎంపీల సహకారంతో తామే కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం వారిపై రాజకీయ ముద్ర వేస్తారా? సస్పెన్షన్లు విధిస్తారా? మీరు చేయలేని పని వారు చేయటానికి ప్రయత్నించటమే తప్ప వినతి పత్రం ఇవ్వటమే నేరమా? దానికి సస్పెన్షన్ విధిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇక ఒక సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అదే సమస్యను రాజకీయ కోణంలో చూసి టీచర్లకు రాజకీయాలను అంటగట్టడం దారుణమన్నారు. మరి ఇంతగా దిగజారి వ్యవహరిస్తారా అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ఉద్యోగుల విషయంలో చంద్రబాబు మోసం కూడా ఇదే స్థాయిలో ఉందన్నారు వైఎస్ జగన్. మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా గాలికి వదిలేశారని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామన్నారని, మెరుగైన పీఆర్సీ కూడా ఇస్తామన్నారని గుర్తు చేశారు. ఇక ప్రభుత్వం వచ్చి 3వ ఏడాది నడుస్తోందని, ఐఆర్ లేదు, పీఆర్సీ కూడా లేదని, 5 డిఏలు పెండింగ్ పెట్టారని వెల్లడించారు. సిపిఎస్, ఓపీఎస్ ను పునఃసమీక్షిస్తామంటూ ఉద్యోగులకు ఆశ చూపారన్న వైఎస్ జగన్ చివరకు సిపిఎస్ కు ప్రత్యామ్నాయంగా తాము ప్రకటించిన జీపీఎస్ ను కూడా అమలు చేయకుండా ఉద్యోగులను త్రిశంకు స్వర్గంలో పెట్టారని వైఎస్ జగన్ మండిపడ్డారు.